తెలుసు లాజరు ధనవంతుడి కథ. లాజరు మనిషి వృక్షంలోని దేవతలు దిగి వచ్చి అతని ఆత్మను పరలోకానికి తీసుకుని పోయాడండి. మరికొద్ది రోజులకి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి పాదంలో కళ్ళు తెరిచి ఏం చేశాడంట, నా తండ్రి అబ్రహమా ఒక్క చుక్కలు పంపించాయ్యా అంటే, అప్పుడు అబ్రహాం అన్నాడు, కుమారుడా నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్లు సుఖం అనిపించి ఆడ ఏ తప్పు చేశాడో లిస్ట్ అంతా చెప్పలేదు అన్నమాట. లిస్ట్ అంతా చెప్పలేదు, ఒకే మాట అన్నమాట. అబ్రహాం అన్నాడు, కుమారుడా నువ్వు కుమారుడవే. కుమారుడా చదువుతారన్నమాట. హెబ్రీ అంటారు. లూకాసు 16 అధ్యాయము 25 వచ్చింది.